केटी रामाराव ने 5000 केसीआर किट तकसीम किए। बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने अपनी सालगिरह से कबल गिफ्ट ए इस्माइल पहली के तहत तेलंगाना भवन में 5000 केसीआर किट्स नई माओं में तकसीम किए। ये इकदाम साबिक़ा बीआरएस हुकूमत की स्कीम की अलामती बहाली के तौर पर देखा जा रहा है। इन्होंने इल्ज़ाम आयद किया कि कांग्रेस हुकूमत ने जानबूझकर इस स्कीम को बंद कर दिया है। हालांकि इस स्कीम की बदौलत रियासत भर में सरकारी हॉस्पिटल्स में डिलीवरियों में नुमाया इजाफा हुआ और माओं और नौज़ायदा बच्चों की अमवात में कमी आई है। इन्होंने कहा कि रेवंत रेड्डी की क़यादत वाली हुकूमत ने सिर्फ साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव को सियासी क्रेडिट से महरूम रखने के लिए ये स्कीम बंद की है। रामाराव ने कहा, गुज़िश्ता 20 महीनों से बेशुमार माओं को इस स्कीम के बंद होने की वजह से मुश्किलात का सामना करना पड़ा, क्योंकि ये किट सरकारी तिब्बी सहूलियात की हालत बदल चुकी थी। నేను ఎక్కువ ఏం చెప్పను, ఒకటే మాట. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకున్నట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5000 కిట్స్ తెప్పించి एक मिनट ले बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ ఏం చెప్పను, ఒకటే మాట. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకున్నట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5000 కిట్స్ తెప్పించి एक मिनट ले बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ ఏం చెప్పను, ఒకటే మాట. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకున్నట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5000 కిట్స్ తెప్పించి एक मिनट ले बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ ఏం చెప్పను, ఒకటే మాట. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకున్నట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5000 కిట్స్ తెప్పించి एक मिनट ले बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ ఏం చెప్పను, ఒకటే మాట.
కేసీఆర్ గారి మీద ఉండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించి एक मिनट ले बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ ఏం చెప్పాను, ఒకటే మాట, కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించి एक मिनट ले बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ ఏం చెప్పాను, ఒకటే మాట, కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించి एक मिनट ले बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ ఏం చెప్పాను, ఒకటే మాట, కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం,